నివేదిక రెడీ చేస్తున్న చంద్రబాబు ఎందుకో తెలుసా? నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే తను నిద్రపోడు, అధికారులను కూడా నిద్రపోనివ్వడు అంటుంటారు. అంటే అంతలా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం తప్పిస్తుంటారు. ఈసారి కూడా అలానే చేస్తున్నారు. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఈ వయసులో కూడా ఎంతలా పనిచేశారో అందరూ చూశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు నివేదిక రెడీ చేస్తున్నారని సమాచారం. సచివాలయంలో ఏ శాఖ ఉన్నతాధికారిని కలిసినా నివేదిక రెడీ అయిందనే చెబుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడిన తరువాత 100 రోజుల్లోనే మంత్రులకు సంబంధించిన నివేదికను విడుదల చేస్తామని, మంత్రుల పనితీరుపై మదనం చేస్తామని అప్పట్లో చంద్రబాబు చెప్పారు. అయితే 100 రోజుల సమయంపై మంత్రులు ఒకంత ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవస్థలు కుప్పకూలాయని మీరే చెబుతున్నారు. ఇప్పుడు వాటిని సరిదిద్దేందుకు తమకు కూడా సమయం ఇవ్వాలని వారు అభ్యర్థించారు. ఈ క్రమంలోనే చంద్రబాబు 6 మాసాల గడువు ఇచ్చారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో మరోసారి ప్రోగ్రెస్ రిపోర్టు పై చర్చ సాగింది. దీనిపై పలువురు మంత్రులకు చంద్రబాబు సూచనలు కూడా చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోగ్రెస్ రిపోర్టును విడుదల చేయాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. దీనికి సంబంధించి గడువు కూడా విధించారు. ఈ క్రమంలోనే తాజాగా మంత్రుల పనితీరుపై నివేదిక రెడీ అయిందని సమాచారం. దీనిలో మంత్రులు నారా లోకేష్, గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, నారాయణులు ముందు జాబితాలో ఉండగా తర్వాత వరుసలో కొలుసు పార్థసారథి, బీసీ జనార్దన్ రెడ్డి, మండపల్లి రాంప్రసాద్ రెడ్డి ఉన్నట్టు తెలిసిందే. ఇక పెద్దగా ఫోకస్ చేయని శాఖలుగా కూడా కొన్ని ఉన్నాయని తెలుస్తోంది. వీటిలో కార్మిక శాఖ ముందు వరుసలో ఉన్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో మంత్రి సుభాష్ అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సహజంగానే ఆయన చివరి వరుసలో ఉంటారని అందరూ అనుకున్నారు. కానీ ఆయన కన్నా వెనుకబడిన ఓ మంత్రి ఉన్నారని, ఆయన సీనియర్ నాయకుడు, గతంలోనూ మంత్రి పదవిని అలంకరించారని చెబుతున్నారు. ఇక మహిళా మంత్రుల్లో సవిత దూకుడుగా ఉన్నట్టు ముఖ్యమంత్రి భావిస్తున్నారు. దీంతో మహిళా మంత్రుల్లో 3లో సవిత తొలి జాబితాలో ఉండడం గమనార్హం. ఈ నివేదికను సంక్రాంతికి ముందే విడుదల చేయనున్నట్టు సమాచారం. ఏది ఏమైనా అధికారులనే కాదు, మంత్రులను కూడా పరుగులు పెట్టించి సమర్థవంతమైన పాలన అందించాలంటే చంద్రబాబుకే సాధ్యం.